దేవకి కలల పంట, యశోద కనుల పంట ఆ చిన్ని కృష్ణుడు. తను చెరసాలలో పుట్టిన తన వారిని మాత్రం చింతల చెరసాల నుండి విడిపించినవాడు. తను పశువుల్ని కాసిన తనని నమ్ముకున్న వారికి పట్టం కట్టించినవాడు. అంతటి అవతారమూర్తి ఆ నందుని ఇంట అడ్డాల బాలుడే అలరులు కురిపించాడు. ఆ నందవ్రజంలోని ఆబాలగోపాలానికి అల్లారు బిడ్డడే అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు శిశువుగా ఉన్నప్పటి నుంచే తన శోభలనన్నింటినీ ప్రకటితం చేశాడు. అందుకే రేపల్లెవాసులు రాత్రింబవళ్ళు బాలకృష్ణుని భావనలోనే మునిగి తేలేవారు. ఎన్నడూ చూడని అటువంటి శిశువుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆ గోపకాంతలు ఎదురు చూస్తూ ఉండేవారు. పాలకనో పెరుగుకనో ఏదో ఒక నెపంతో యశోదమ్మ ఇంటి పరిసరాల్లోనే పరిభ్రమిస్తూ ఉండేవారు. ఆ పసిపాలుడి ఆలనా పాలనలో ఆనందపరవశులు అయ్యేవారు. అలాంటి గోపవనితలతో అన్నమయ్య తన గొంతు కలిపాడు. చిన్ని శిశువు చిన్ని శిశువు అంటూ మానసికంగా ఆ ముద్దుల కృష్ణుడు ఊయల పక్కన చేరి పాటలు పాడుకున్నాడు. భౌతికంగా తను బృందావనంలో లేకపోయినా భావంలోనే బాలకృష్ణుణ్ణి దర్శించుకున్నాడు. అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఓ మారు భక్తులతో, మేం ఆ కృష్ణుణ్ణి చూడలేదే, గోపికల్లా ఆయనపై మాకు ఆకర్షణ ఎలా కలుగుతుందని మీరు అడగవచ్చు. ఆయన గురించి మీరు వినటం వల్ల, ఆలోచించడం వల్ల, ఆ లీలల్ని తెలుసుకోవడం వల్ల కూడా ఆకర్షణ కలుగుతుంది అనేవారు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు తోయంపు కురులతోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడలగములతోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు, ముద్దుల వేళ్ళతోడ మొరవంక ఉంగరాల నిద్దపు చేతుల పైడి బుద్ధులతోడ అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనంతా గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు, బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ చెలగినేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు.